బ్రహ్మాండం బావా. ముయ్ ముయ్ ఇంకా లే చూస్తూ ఉండరు ఏదో నాయుడు. ఒరే అంజే ఈడితో కాదు కానీ ఆ డేవిడ్కి ఫోన్ చేయి. అది కాదురా, అసలు ఏం జరిగింది? చివరికి బాతు కదే బ్లడ్ బాత్ అయింది. హాయ్ డియర్. చచ్చేంత భయం వేసింది. నేను ఇక్కడ ఏం చేస్తున్నాను అనుకుంటున్నావు? ఏదో వెతుకుతున్నట్టున్నావు. ఎస్, నువ్వింత రహస్యంగా ఎవరికీ తెలియకుండా ఎక్కడికి వెళ్లకుండా దాస్తున్న రాజకోట రహస్యం ఏంటా అని. అందులో ఏ కోట రహస్యం లేదు. మరెందుకు ఎవరికి చెప్పలేదు? నన్నెవరూ అడగలేదు, వాళ్ళు ఏదో ఊహించుకున్నారు. సీరియస్లీ? ఫర్ సో మెనీ ఇయర్స్ ఎవరూ అడగలేదా? ఎస్, ఎక్సెప్ట్ మా నాన్న. ఆయనకెందుకు చెప్పలేదు? ఆయనకి అడగడమే తెలుసు, వినడం తెలీదు. సరే, ఏంటది? వెల్, 500 years బ్యాక్ ఒక డాక్టర్ ఉండేవాడు. ఓ, 500 years బ్యాక్. దాదాపు. అంటే వైద్యుడు. యా, వైద్యుడు. ఆయన వైద్యం చేసేవాడు. దాట్స్ వాట్ డాక్టర్స్ డు. నీకు వినడం రాదు. నో, చెప్పు. కానీ ఆ వైద్యుడు మామూలుడు కాదు. అతని పూర్వీకులు ఎవరు వైద్యులు కారు. అతనికి గురువు ఎవరూ లేరు. ఎవరికి ఏకలవ్య శిష్యుడు కూడా కాదు. కానీ అతను నయం చేయని జబ్బు లేదు. అతని వైద్యంలో మెలికలు ఏంటంటే ఎవరికి గులికలు ఇవ్వకుండానే వైద్యం చేసేవాడు. రోగి రాగానే పరీక్షించేవాడు. ఒక ప్రత్యేకమైన గదిలో పంపేవాడు. అందులో ఎవరిని అనుమతించేవాడు కాదు. తలుపులు బిగించేవాడు. అలాగే రోగి కళ్ళను కూడా. మెల్లగా లోపల దాచిన ఒక వస్తువు తీసేవాడు. ఆ సాధనం పేరే సుధర్మ. దానితో దేహంపై స్పృశించేవాడు. ఆరోగ్యంతో రోగి పులకరించేవాడు. తల్లిదండ్రులు పూజించేవాడు. అతని హస్తవాసి 4 దిక్కులకి విస్తరించింది. జనాలందరూ బ్రహ్మ జన్మనిస్తే ఈయన పునర్జన్మనిస్తారని నమ్మారు. బ్రహ్మతో సమానంగా పూజించారు. చివరికి చక్రవర్తులు కూడా. చరిత్ర సృష్టించిన తను సుధర్మ గురించి తెలిస్తే చరిత్రహీనుడు అవుతాడనుకున్నాడు. వ్యాధులన్నీ సుధర్మలో బంధించానని, లోక కళ్యాణార్థం తను దాన్ని మింగుతానన్నాడు. తన మరణాంతరం హిందూ ధర్మం ప్రకారంగా గ్రహించకుండా భూస్థాపితం చేయాలన్నాడు. నేను ఎతుకుతోంది దానికోసమే. బుల్షిట్. స్టోరీ, సాధనము, అమృతాంజనము. ఒకవేళ నిజం కాకపోతే? నిజమే. ఎలా తెలుసు? నాకు తెలుసు, చదివాను. ఎవరు రాశారు? ఆ వైద్యుడే. బుక్ ఎక్కడా? బుక్ కాదు, పేపర్స్. అవి ఎక్కడో పారేశారు. అవి ఉన్నాయో లేదో కూడా తెలియదు. అంత ఇంపార్టెంట్ పేపర్స్ ఎవరైనా పారేస్తారా? పేపర్స్ కాదు, ఇన్ఫర్మేషన్ ఇంపార్టెంట్. వాట్ ఎవర్. చెప్పడం ఇష్టం లేకపోతే చెప్పొద్దు. డోంట్ ట్రై టు మేక్ ఎ ఫూల్ ఆఫ్ మీ. ఐఎమ్ నాట్. Maybe you're not, but I feel like a fool asking you this question. Okay, 500 years అంటే అయినా ఎక్కడుందో ఎలా తెలుస్తుంది? తెలీదు, అందుకే వెతుకుతున్నా. ఎక్కడని? ఏ ఊర్లోని? ఆ వైద్యుడు సూసైడ్ చేసుకున్నాడు. ఆ ప్లేస్ ఈ ఊరు చుట్టుపక్కలే ఉంది. సూసైడ్. ఇదొక్కటే నమ్మే విధంగా ఉంది. వ్యాధులన్నీ సుధర్మలో ఉన్నాయని తెలిసి నువ్వెందుకు తీస్తున్నావు? నిజం కాదు కాబట్టి. ఏది?
వ్యాధులన్నీ అందులో ఉన్నాయనేది. అది ఎవరికి చెందకూడదని అతను అలా చేశాడు. ఇంకా ఆపుతావా? నువ్వు నన్ను టీజ్ చేయడానికి చెప్తే పర్వాలేదు కానీ నువ్వు నిజంగా అది అబద్ధాల నుంచి ఫిల్టర్ చేసిన నిజాన్ని నమ్ముతూ ఉంటే నీకంటే పిచ్చోడు ఉండడు. పైగా మింగేంత సైజ్ అంటున్నావు. ఇన్ని సంవత్సరాలు ఎంత లోతులో? మ్యాక్సిమం ఎగ్ సైజ్ ఉండొచ్చు. ఆయన రాసిన దాన్ని బట్టి ఆ మెటల్ భూమి లోపల ఉండలేదు. జస్ట్ 2 meters లోతులోనే ఉండాలి. సో ఐ హ్యావ్ మై అడ్వాంటేజెస్. ఓరి దేవుడో. ఓకే, దొరికితే ఏం చేస్తావు? ఎప్పుడూ ఆలోచించలేదు. ఓకే, వెతికి వెతికి 90 years వచ్చేసరికి అది నిజం కాదని తెలిసిందనుకో. నిజమని చెప్పాను కదా. జస్ట్ అనుకో, అప్పుడు ఇట్స్ గాన్. నీ లైఫ్ అడవి కాచిన వెన్నెల. ఊర్లో కాచిన వెన్నెలతో ఉపయోగం ఏంటి? నువ్వు ప్రావర్బ్కి పంచనామా చెయ్యొద్దు. నాతో రా, 4 రాళ్ళు సంపాదించు అండ్ మ్యారీ ఎ బ్యూటిఫుల్ గర్ల్. నీలాంటి దాన్నా? దట్ డిపెండ్స్ అపాన్ హౌ మచ్ మనీ యు మేక్. నువ్వు గుడ్ ఎట్ ప్లానింగ్ లైఫ్, ప్రత్యేకించి పక్కనున్నది. నేను 2 విషయాల్లో గుడ్. ఒకటి నీకు ఆల్రెడీ తెలుసు, ఇంకోటి నీకెప్పటికీ తెలీదు. కమాన్, నాతో రా, నక్షత్రాలు చూపిస్తాను. నాకు ఆకాశంతో పని లేదు, వెన్నెల చాలు. ఆకాశాన్ని చూడని వాడికి వెన్నెల్ని ఆస్వాదించే హక్కు లేదు. అయితే చూస్తా. అంటే వస్తావా? ఈరోజు వెళ్దామా? నేను రావటం లేదు. వస్తానన్నావు కదా. రానని కూడా అన్నాను. యు చీట్. ఆ మూమెంట్ అలాంటిది. మేక్ షూర్ ఇట్స్ వెరీ క్లియర్. నేను రాను. ఈవెన్ వస్తానని చెప్పిన. అబద్ధం చెప్పడానికి సిగ్గులేదా? అవసరం ఉంటే చాలు.